హాయ్ అండి. ఈరోజు మీ ముందుకి సమోసాలతో వచ్చానండి. వీటిని ఇంత పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒక కప్పు మైదా పిండి, కొంచెం వేడి చేసుకున్న నూనె కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ముద్దలాగా వచ్చేటట్టు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొంచెం సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇలా మెత్తగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. కొంచెం వాటర్ పోసుకొని ఈ మైదా పిండిలో కొంచెం తిక్కుగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇంకా తిక్కుగా కలుపుకోవాలి. ఇది కరివేపాకు, కొత్తిమీర సన్నగా తురుముకోవాలండి. అలాగే ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. బఠానీ, 2 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్. నేనైతే ఇట్లా ఆయిల్లో వేసుకుంటానండి. కొంచెంగా వేయించుకొని ఇలా వేసుకోవచ్చు. తర్వాత మీకు ఇష్టమైతే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే మీరు కావాలంటే స్టఫ్ ఎలా అయినా రెడీ చేసుకోవచ్చండి. కొంచెం వేడి చేస్తే చాలు, పచ్చిగా లేకుండా. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం లైట్గా వేసుకుంటామండి. కొంచెం కారం. ఇది మొత్తం కొంచెంగా వేడి చేస్తే చాలండి. కొంచెం వేగితే చాలు, మరి అంత వేగక్కర్లేదు. పచ్చిమిర్చి సన్న ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ను కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మైదా పిండి ఎలా ఉంది, ఇది మెత్తగా ఇలా అవ్వాలి. ఇప్పుడు మనం కలిపి నానబెట్టుకున్న మైదా పిండిని ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉంటే మంచిగా కలిపినట్టు చక్కగా వస్తాయి. షీట్లు కూడా మంచిగా వస్తాయి. మనం ఇలాగా ఈ విధంగా చపాతీలు చేసుకున్నట్టేనండి చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవాలండి చపాతీలాగా. ఈ విధంగా చపాతీ ఎంత పలచగా ఉంటే అంత బాగా సమోసాలు వస్తాయండి. ఇలా కొంచెం వేడి చేయాలండి చపాతీని. ఈ విధంగా లైట్గా అటు ఇటు చక్కగా కాల్చుకోవాలండి. ఇలా ఈ షీట్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి కాల్చుకొని. ఇలా లైన్ వేస్గా సమానంగా కట్ చేసుకోవాలి. షీట్ అనేది కరెక్ట్గా బారుగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా అన్ని షీట్లు ఇలా కట్ చేసుకోవాలండి. ఎక్కువైనా పర్లేదు, రాసుకోవచ్చండి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఇటు సైడ్ కూడా కొంచెం రాసుకోవాలి మైదా పిండిని. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఈ స్టఫ్ని మనం దీంట్లో పెట్టుకుంటాం. ఇలా పెట్టుకోవాలండి. ఇలా మైదా పిండి మళ్ళీ ఇలా రాసుకొని ఇలా అతికిచ్చేసేయాలి. ఎంత ఫోల్డ్ చేస్తే అంత సమోసా ఆకారం ఉంటుంది. అన్నీ ఆ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించినట్టుగా సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసి కాల్చుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని లైట్గా కాల్చుకుంటూ ఉండాలండి. ఎక్కువ సెగ పెట్టేసామనుకో మాడిపోతాయి, లోపల కాలవు.